హాయ్ హాయ్ వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు కర్లీ క్వీన్ అనుపమ పరమేశ్వరన్ గారు ఉన్నారు. హాయ్. హలో అండి. హాయ్. సో క్రేజీ కళ్యాణం చాలా రోజులైంది. లాస్ట్ ఇయర్ మీరు లేడీ ఓరియంటెడ్ పరదా చేసినాక స్ట్రైట్ తెలుగు ఫిలిం ఇదే వస్తుంది. అవునా? మధ్యలో కిందపురి దానికి కిష్కిందపురి మధ్యలో వచ్చింది ఒకటి. అవునా? ఓకే. ఆ, అంటే అది 1 month గ్యాప్ లో వచ్చింది. అవునవును. అండ్ దెన్ ఇదే నెక్స్ట్ రావడం 1 year అవుతుంది మీరు ఆడియన్స్ ని పలకరించి స్ట్రైట్ తెలుగు ఫిలిం తో. ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అండ్ ఆల్సో చాలా మంచి ఫిల్మ్ అని లోపల మంచిగా తెలుసు. సో అది జనాలకి నచ్చాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉన్నాను, ఎక్సైటెడ్ ఉన్నాను, ఆల్సో నర్వస్ కూడా ఉన్నాను. అండ్ ఫస్ట్ మీరు ఆ సినిమాలో ఎలాంటి రోల్ అయితే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ పలకరించారో ఇంచుమించు అలాంటి సిమిలారిటీస్ ఉండే క్యారెక్టరైజేషన్ లా కనిపిస్తుంది మాకు. సో ఎలా మీకు డైరెక్టర్ ఎలా అప్రోచ్ అయ్యారు? మీరు ఎన్ని నరేషన్స్ ఓకే చేశారు? అంటే మీరు అంత తొందరగా స్క్రిప్ట్స్ ని యాక్సెప్ట్ చేయరు కదా. అంటే డైరెక్టర్ ఎందుకు నన్ను అప్రోచ్ చేశారో నాకు తెలియదు కానీ నాకు ఫస్ట్ నరేషన్లోనే స్టోరీ చాలా నచ్చింది. ఆ, ఆ, అంటే సొసైటీలో చెప్పాలి అని అనుకున్న ఒక విషయం గురించి ఇది చెప్తున్నాను కానీ అది మోస్ట్ హిలారియస్, మోస్ట్ రిలేటబుల్ వే అనమాట. సో అది అట్లాంటి ఒక మంచి సబ్జెక్ట్ వచ్చినప్పుడు వై డు వి రిజెక్ట్ దాట్? గుడ్ థింగ్. మలయాళం అదే కేరళ నుంచి ఇక్కడికి వచ్చి అండ్ ఇక్కడ స్ట్రైట్ తెలుగు అమ్మాయిలాగే ఆడియన్స్ అలవాటు అయిపోయారు మీరు. అండ్ దెన్ ఇప్పుడు మీరు ఎలాంటి పోస్టులు పెట్టినా, ఎలాంటి ట్వీట్లు వేసినా, ఎలాంటి సినిమాలు చేసినా ఆడియన్స్కి ఒక ఎమోషన్ అయిపోయారు అనుపమ పరమేశ్వరన్. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఐ లవ్ యూ ఆల్ సో మచ్ అండ్ అన్కండిషనల్గా నేను ఇప్పుడు మనకి ఐ డోంట్ ఈవెన్ నో దెమ్ పర్సనలీ కానీ ఈవెన్ ఇన్ మై లోస్ అండ్ డౌన్స్ దేవ్ ఆల్వేస్ బిన్ విత్ మీ అండ్ దర్ ఆర్ లైక్ ది ఆడియన్స్ ఆఫ్ కోర్స్. అంటే నేను ప్రతిసారి ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మై ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయినప్పుడు అది సక్సెస్ అయినప్పుడు అంతా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు, నన్ను క్రిటిసైజ్ చేస్తారు అండ్ దే హెల్ప్ మీ గ్రో ప్రతిరోజు. సో ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ హియర్. అండ్ మీరు చెప్పినట్టు ఒక మలయాళం అమ్మాయి, ఈ రింగాలు కూడా అమ్మాయి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని ఇయర్స్ ఇక్కడ ఉండడం అన్నది ఐ ఫీల్ ఇట్స్ లైక్ అన్ అచీవ్మెంట్. ఆల్సో ఐ గివ్ ఆల్ ది క్రెడిట్స్ టు మై డైరెక్టర్స్ అండ్ ది ఎంటైర్ ఆడియన్స్ ఫర్ దాట్. మీ కెరీర్ లో చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, కొన్ని 100 crores ప్లస్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు లేడీ ఓరియంటెడ్ గా మీరు హీరోగా చేసే సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. కానీ మీరు ఏ హీరోతో వర్క్ చేసినా అది ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది అండ్ బ్లాక్ బస్టర్స్ కూడా అయినాయి. సో వాటి మీద మీ ఒపీనియన్? ఇప్పుడు నేను 2 ఫిల్మ్స్లో బాగానే చేశాను. మీరు బాగానే చేశారు యాజ్ అన్ యాక్టర్ గా అండ్ స్టోరీ పరంగా బాగా. యాక్టర్గా నేను అంతే చేయగలను. అంటే ఒక కర్రీలో ఉప్పు కావాలి, కారం కావాలి, ఏమైనా 1 ingredient మిస్ అయితే అది పోతుంది కదా. సో నేనేం చేయలేను. ఆడియన్స్ చూడటానికి కూడా కొంచెం బాగుంటది కదా, అంటే మనకి హిట్ తెలియదు. అయితే. ఎలా చెప్తాము మనం ఎలాంటి సినిమాలు ఆడియన్స్కి నచ్చుతుంది, మనం ఎలా ప్రెడిక్ట్ చేయగలము చెప్పండి? పెద్ద సినిమాలు ఉన్నాయి, వర్కౌట్ అవుతుందా? లేదు. చిన్న సినిమాలు అప్పుడప్పుడు వర్కౌట్ అవుతున్నాయి. వి హావ్ రియలీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. ఇప్పుడు మా ఇంటి బంగారం ఇస్ లైక్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ కదా. అదే సో అప్పుడప్పుడు అలా అవుతాయి. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ హ్యాండ్స్ అనమాట. మన రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ యాక్టర్ ఇస్ టు డూ అవర్ బెస్ట్. అండ్ మనం స్క్రిప్ట్ చూస్ చేసినప్పుడు దానికి ఒక వాల్యూ ఉందా, మనకి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందా అని మనం అలా అనుకుని అది ఒక సినిమా తీస్తాము. దాని వర్డిక్ట్ అది సక్సెస్ ఆ ఫెయిలియర్ అన్నది మన చేతిలో కాదు. ఎవ్వరు ఎప్పుడు అది ప్రెడిక్ట్ చేయలేము. ఫ్యూచర్ లో లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? మంచి ఫిల్మ్స్ వస్తే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అండ్ క్రేజీ కళ్యాణం గురించి 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు ఆడియన్స్? క్రేజీ కళ్యాణం మీరు వాచ్ చేయాల్సిందే అంతే. ఓ మై గాడ్. ఓ మై గాడ్.